వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఫోకస్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. మోహన్ బాబు విలక్షణ నటనకు, భిన్న సినిమాల నిర్మాణానికి పక్కా కేర్ ఆఫ్ అడ్రస్. నేటితో ఆయన నటుడిగా 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. 1975 నుండి 1990 వరకు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రలకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన వారిలో మోహన్ బాబు పేరు బాగా వినిపిస్తుంది. అప్పట్లోనే దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు విలన్ గా పరిచయమై అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి తదితర ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో నాయకుడిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆయన నటించిన, నిర్మించిన అనేక చిత్రాలు హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. దీంతో ఆయన జాతీయ స్థాయిలోనూ విశేష ఆదరణ పొందారు. నటుడిగా దాదాపు 500కి పైగా చిత్రాల్లో భిన్న పాత్రలను పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాల్లోని పాటలు సైతం విశేష శ్రోతకాదరణ పొందటం విశేషం. ఆయన ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికి విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం ఎన్టీఆర్ని తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకునేవారు. నిర్మాతగా 75 చిత్రాలను నిర్మించారు ఆయన. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా మోహన్ బాబు వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో గౌరవ పురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా 2016లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. తన తండ్రి నటుడిగా, నిర్మాతగా దిగ్విజయంగా 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని మంచు విష్ణు మాట్లాడుతూ, ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణం అసామాన్యం. దీన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబోతున్నాం. డిసెంబర్ నుండి ప్రతి నెల ప్రత్యేక ఈవెంట్లను ప్రారంభిస్తామన్నారు. 2025 నవంబర్ వరకు ప్రతి నెల 1వ తేదీన ఈ ఈవెంట్లకు సంబంధించిన ప్రకటన వస్తుంది అని అన్నారు. ప్రస్తుతం తనయుడు విష్ణు హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా కన్నప్ప చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మోహన్ బాబు పలు సందర్భాల్లో తెలిపారు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది.